చంద్రబాబు భూదాహం ఇంకా తీరడం లేదు. ఇప్పటికే 53,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం రెండో దశలో 175,000 ఎకరాలకు విస్తరించడానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే 53,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలకే 1,00,000 కోట్లు అవసరం కాగా 1,75,000 ఎకరాల్లో మౌలిక వసతులకు 3,50,000 కోట్లు అవసరం అవుతాయంటున్నారు ఆర్థిక నిపుణులు. చంద్రబాబు రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణ పనులను చేపట్టిన ప్రభుత్వం రెండో దశలో 50 గ్రామాల పరిధిలో 1,75,347 ఎకరాల్లో రాజధానిని విస్తరించడానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది కూటమి సర్కార్. తొలి దశ రెండో దశ కలుపుకుంటే మొత్తం 926.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53,000 ఎకరాల్లో నిర్మాణానికి 100 ఏళ్ల సమయం పట్టొచ్చునని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఇంకెన్ని వందల ఏళ్లు పడుతుందని సామాజిక ఆర్థికవేత్తలు, సిటీ ప్లానర్లు నిలదీస్తున్నారు. దేశంలో మహానగరాలైన గ్రేటర్ హైదరాబాద్ 650 కిలోమీటర్లు, గ్రేటర్ చెన్నై 438, బెంగళూరు 741, గ్రేటర్ ముంబై 603.4 చదరపు కిలోమీటర్లలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ మహానగరాలను ఎవరూ నిర్మించలేదని, వాటంతట అవే మహానగరాలుగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు 47,438 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని, నగర నిర్మాణం పూర్తయ్యేసరికి లక్షల కోట్లు అప్పు తేవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున 2 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 కోట్లు అవసరమని 2016 నుంచి 18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డిపిఆర్లు పంపింది. ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే 3.5 లక్షల కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం లక్షల కోట్లకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందల ఏళ్లు పడతాయి, ఇంకెన్ని లక్షల కోట్ల వ్యయం అవుతుంది, ఇంకెన్ని లక్షల కోట్లు అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.